Okay. Hi guys. A very good afternoon. This is take 2 or 3 or 4 నాకే తెలియదు ఎందుకంటే మధ్యలో చాలా కాల్స్ వచ్చాయి. సో today we are free. Okay. సో ఇవాళ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ వీడియో నిన్న నైట్ మనం పొడుగునే ఉంది తెలిసిందే కదా, ఇన్స్టాగ్రామ్ ఇలా చూస్తాం కదా. అలా చూస్తుంటే కొంతమంది ధైర్య సాహసులైన కొంత చిన్న పిల్లలు కిడ్స్ బైక్ మీద స్టంట్లు చేస్తూ వీడియోలు చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. అవి చూసి స్లైట్గా భయం వేసింది. సో దాని మీద వీడియో చేయాలి అని ఇవాళ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దయచేసి మీరు కెమెరా సెటప్ చేసాం, అదేమో టేబుల్ మీద చేతులు పెడుతుంటే కదిలిపోతుంది, సారీ. దయచేసి మీరు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి అనుకుంటే దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. దట్ ఈస్ రియలీ సేఫ్ ఫర్ యూ. కొంచెం దగ్గర ప్లేసెస్ వెళ్ళేటట్టు అయితే, స్లోగా వెళ్ళేటట్టు అయితే మీరు హెల్మెట్ లేకుండా స్లోగా బైక్ తీయచ్చు. నేను కూడా అప్పుడప్పుడు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతాను, బట్ టు అ వెరీ షార్ట్ డిస్టెన్స్ అండ్ ఎట్ ఎ వెరీ కంటైన్డ్ స్పీడ్స్. అప్పుడు కూడా భయం వేస్తుంది. దట్ అర్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, లైక్ ఎవరైనా వచ్చి గుద్దితే ఏంటి మన పొజిషన్ అని. సో మీరు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, వేరే ఊరు వెళ్ళాలనుకుంటే క్యాప్ కాదు హెల్మెట్ పెట్టుకుని మీరు ఏదైతే ఉందో వెళ్ళండి. జుట్టు ఊడిపోతుంది అని ఆలోచించద్దు, ఎందుకంటే కింద పడితే ప్రాణాలే. సో దానికన్నా ఐ ఫీల్ జుట్టు ఊడిపోవడం ఇస్ ఫార్ బెటర్. మనది ఆల్రెడీ స్లైట్గా ఊడుతుంది, బట్ ఎనీవే. సో మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి దిస్ గాయ్, అండ్ వీడు इंजन गैस का. గాయస్, మీరు మీ కష్టంతో కొనుక్కున్న బైక్ అయితే దయచేసి ఇలాంటి స్టంట్లు రోడ్డు మీద చేయకండి. కష్టపడి కొనుక్కున్నా, పేరెంట్స్ కొనిచ్చినా సరే ఈ స్టంట్లు మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు పడిపోతూ పక్కన వాళ్ళని కూడా పడేస్తారు. దయచేసి ఈ స్టంట్ అయితే చేయకండి. బికాజ్ ఏమవుతుందంటే, అతను హెల్మెట్ పెట్టుకున్నాడు ఓకే, బట్ కింద పడినందుకు షోల్డర్, బ్యాక్, అవి ఇవి అన్నీ బ్రేక్ అవుతాయి. అండ్ మీరు చూసినట్టయితే వాడు అక్కడే పడిపోయి అక్కడ కంటైన్ అయిపోయాడు, కానీ బైక్ ఆగలేదు. అలా ముందు ఎక్కడో వెళ్ళి డివైడర్ గుద్దుకుని పడ్డది. నిజంగా అక్కడ ఒకళ్ళు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కార్ వేసుకుని వెళ్తూ బైక్ వచ్చి గుద్దేస్తే. సో ప్లీజ్ గైస్, డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టంట్స్, ఓకే. అండ్ నెక్స్ట్ కాంటెస్టెంట్ వచ్చేసరికి ఓకే. సో ఇతను అరెస్ట్ అయ్యాడు అని చూపిస్తున్నారు. ఓకే, మీరు కరెక్ట్గా చూస్తే వెళ్తున్నాడు, సడన్గా బ్రేక్ నొక్కేశాడు ఫుల్ స్పీడ్లో బైక్ వెళ్తుంటే. ఇది చేశారు అంటే మీరు పడతారు, బ్రేక్ వేసినందుకు వాడు పడతాడు. ఓకే, ప్లీజ్ రైడ్ సేఫ్ గైస్. ఇప్పుడు दम है तो ये करके दिखाओ, चैलेंज फॉर ऑल इंडिया రైడర్స్. రైడర్స్ అనే వాళ్ళు, ఓకే, దిస్ guy is a Hindi guy, okay, I'll answer this in Hindi. రైడర్స్
ऐसा राइड नहीं करते. ओके, स्टंटमैन ऐसा ऐसा स्टंट्स करते. ओके, सेफ्टी पहन के जाने वालों को राइडर्स कहते. ओके, ऐसा स्टंट्स करने वाले को स्टंटमैन कहते, स्क्विड्स कहते, राइडर्स नहीं कहते. ओके, ये क्यों है? इससे सर टूट जाएगा सर okay, he also made a video on police harassing him. तमाचा खींचे साला मारेंगे तमाचा खींचेगी हेलमेट खोलो भाग नहीं रहा था हेलमेट खोलो बोलिए ना भाई इनके हेलमेट खोलो मारेंगे माधर चोद हेलमेट खोलो ना खोल रहा है सर ये क्यों इससे सर टूट जाएगा सर महंगा सर अरे खोलो ना चलो ठीक है हम खोल दे रहे हैं सर इससे लेके जाता है गाड़ी उठा क्या कर रहा था क्या कर रहा था कुछ गलत नहीं करते सर कुछ गलत नहीं क्या हैंडल छोड़ के चलाता है भाई सर वो मेरे साथ नहीं है सर लाइट चला रहा था I have no idea what is going on over here అనేది. బట్ ది థింగ్ అంటే పోలీస్ అలా ఆపి కొడుతున్నారంటే మేబీ దే హ్యావ్ ఫాలోడ్ హిస్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అండ్ ఐ డోంట్ నో ది పర్ఫెక్ట్ సినారియో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఓవర్ హియర్. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఫ్రమ్ ది వీడియో బిఫోర్ ఐ ఫీల్ అంటే నోబడీ డిజర్వ్స్ టు బీ ట్రీటెడ్ ఇన్ దట్ వే. బట్ okay, no, फर्क नहीं गया भाई टोल प्लाजा आ रहा है और आज भाई टोल प्लाजा की क्रॉसिंग करेंगे विदाउट टोल. so that was a challenge. कैश ही नहीं है भाई के पास बिना कैश के भाई आज वीआईपी भाई टोल तोड़ेंगे देखेंगे भाई आज ये चेक करो अभिषेक भाई ओ क्रेजी भाई साइड से निकाल दो ओ अभिषेक ओ नहीं फक नहीं गया फक नहीं गया भाई टोल प्लाजा आ रहा है. స్టంట్స్ అనేవి ఇన్ అ వెరీ ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో చేసుకుని ప్రాపర్ గేర్ వేసుకుని చేస్తే దెన్ దానికి ఒక అందం ఒక వాల్యూ ఉంటుంది. ఇట్లా ఆన్ నేషనల్ హైవేస్ అండ్ ఆల్సో ఇట్లా ఒక టోల్ నుంచి ఇలా దాటాలి అని ఒక ఛాలెంజ్ పెట్టుకోవడం ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఐ థింక్ వాళ్ళు అందుకే పోలీస్ వాళ్ళు మేబీ ముందు కొట్టుంటారు. అండ్ ఈయన పేజ్లో అన్నీ అవే ఉన్నాయి. ఓకే, బట్ దిస్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. డోంట్ డూ దిస్. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో లాగా, ఒక రియాక్షన్ వీడియో లాగా నేను చేశాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ చేద్దాం. విల్ డూ వ్లాగ్స్, విల్ డూ మోటో వ్లాగ్స్ అంటే ఇలా స్టంట్లు కాదు. ఓకే, వీ విల్ డూ ఇన్ అ వెరీ సేఫ్ మేనర్, నాట్ స్టంట్స్. విల్ డూ రైడ్స్. వీఆర్ రైడర్స్, నాట్ స్టంట్ మెన్. ఓకే, డోంట్ డూ దిస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ దయచేసి ప్లీజ్ కామెంట్ యువర్ థాట్స్. లైక్ షుడ్ దిస్ బీ ఇలాంటి రైడర్స్ని బ్యాన్ చేయాలా లేదా, పోలీస్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే ఎంతవరకు, ఎలా తీసుకోవచ్చు, ఇలా కొట్టకుండా కూడా లైసెన్స్ పాయింట్స్ అని అవన్నీ చాలా ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ ప్లీజ్ కామెంట్ down in the video, under the video. So see you guys in the next vlog. Bye.